క్రీస్తు సంఘములన్నయు మీకు వందనములు చెప్పుచున్నవి. చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ సెల్యూట్ యూ. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మహాగణుడా, పరిశుద్ధుడా, పరమందాసీనుడైన మా కన్న తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇప్పటి వరకు మేము పాడిన పాటల ద్వారా మా స్తుతులపై సింహాసీనుడివై ఘనత పొందిన విధానమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నీ మాటలు వినబోచున్నాం. నీ మాటలో జీవము, ఆ జీవమే పరలోకానికి నడిపిస్తుందని, నీ మాటల్లో దీపము, ఆ దీపమే మా పాదములకు త్రోవ చూపిస్తుందని, నీ మాటలే మమ్మల్ని బ్రతికించి బాధల్లో నెమ్మది కలిగిస్తాయని, నీ మాటలే మా బలహీనతల నుండి ఖండించి గద్దించి సరిచేయగలవని, నీ మాటలే మమ్మల్ని నాయన విశ్వాసంలోని స్థిరులుగా కదల్చబడని వారిగా స్థిరపరచగలవని నీ లేఖనాలు సెలవిస్తున్నాయి. కనుక నీ మాటల ద్వారా, నీ వాక్కు చేత సర్వసృష్టిని నిర్మించావు. కనుక ఈ సర్వసృష్టిలో కూడా నీ వాక్యం ఉన్నదన్న సంగతి మేము గ్రహించాము. కనుక అట్టి జీవము గల నీ మాటలు ఈ సమయంలో మీరే మాతో మాట్లాడి నాకును మాకును అందరికీ కావాల్సిన ఆత్మీయమైన ఆహారమును మాకు దయచేయండి. మా లోపాలను ఖండించండి, గద్దించండి, సరిచేయండి. మీకు ఇష్టమైన పాత్రగా మమ్మల్ని సిద్ధపరచుకో తండ్రి. ఇంకను నీ సన్నిధిలో ఉన్న మేము ఇంకా లోక సంబంధమైన ఆలోచనలు కలిగి ఉన్నట్లయితే తండ్రి, అటన్నిటినీ విడిచిపెట్టి జీవము గల దేవుని మాటల వైపు మనసు నుంచున్నట్లుగా, దేవుడే నాతో మాట్లాడుతున్నప్పుడు నేను శ్రద్ధ కలిగి వినాలని మంచి మనసు వారికి అనుగ్రహించమని, వారందరికీ కూడా నీ మాటలు వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మంచి మనసును, అర్థం చేసుకునే జ్ఞానమును, వివేచన అనుగ్రహించు. ప్రతి బిడ్డతో మీరే మాట్లాడమని తండ్రి, నీ వాక్యము చేత వారు పట్టబడినట్లుగా సహాయం చేయమని వేడుకుంటూ ఈ సమయాన్ని మీకే అప్పగిస్తూ మా ప్రభువును లోకరక్షకుడైన క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా మన ప్రభువును లోకరక్షకుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామమును బట్టి మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి మొదటిగా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు ఒక చిన్న అంశం ద్వారా మీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాం. దేవుడు ఈరోజు ఒక చిన్న అంశము ద్వారా కుటుంబములో జరిగే కొన్ని విషయాల ద్వారా దేవుడు మీతో మాట్లాడాలని కోరుకుంటున్నాడు. కాబట్టి అంశం ఏంటంటే, కుటుంబములో బూతులు మాట్లాడే వారిని దూరం పెట్టొచ్చా? దూరంగా ఉంచొచ్చా? దూరం పెట్టొచ్చా? అంశం మరొకసారి, కుటుంబములో బూతులు మాట్లాడే వారిని దూరం పెట్టొచ్చా? ఈ చిన్న అంశం ద్వారా కొద్ది నిమిషాలు ప్రభు వాక్యాన్ని మనందరం కూడా శ్రద్ధ కలిగి వినటానికి ప్రయత్నం చేద్దాం. కుటుంబము అనగానే అది దేవుడు ఏర్పాటు చేసిన కుటుంబము అని అర్థం చేసుకోవాలి. దాని రెఫరెన్స్లు కూడా చాలా ఉన్నాయి. కుటుంబము అనగానే అది దేవుడు ఏర్పాటు చేసిన కుటుంబము, దేవుని కుటుంబము అని ఎందుకు అంటున్నామంటే,
యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువాని ప్రయాస వ్యర్థము. ఇది చాలాసార్లు చదువుకున్న మాట. కట్టువాని ప్రయాస వ్యర్థం. 127వ కీర్తన 1వ వచనం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల అనగానే యెహోవా ఈ మధ్య టాపీ మేస్త్రి అయిపోయాడు, ఆయన ఈ మధ్య ఇల్లులు కడుతున్నాడు అని చెప్పుకోకూడదు. అలానే ఆ ఇల్లులు కట్టే నిర్మాణం ప్రారంభమైన రోజు పెద్ద పెద్ద పాస్టర్లందరూ పెద్ద పెద్ద అంగీలు వేసేసుకొని వెళ్ళిపోయి ఈ వాక్యం చదివేసి ప్రార్థన చేస్తూ ఉంటారు. దానికోసం రాయించాల ఈ వాక్యం. యెహోవా ఇల్లు కట్టని ఎడల కట్టువాని ప్రయాస వ్యర్థము అంటున్నాడంటే ఇల్లు అనేది ఒక కుటుంబము అని అర్థం చేసుకోవాలి. ఇల్లు అంటే ఒక కుటుంబం. ఇల్లు అనగానే ఒక కుటుంబం, అది దేవుని కుటుంబమే ఉన్నదట. ఎలా అని అంటే, మా వాడు ఇప్పుడు ఒక ఇంటి వాడయ్యాడండి అంటారు. మా వాడికి ఒక ఇల్లు ఉందండి అందుట్లో ఉన్నాడండి అని కాదు అక్కడ. మా వాడు ఒక ఇంటివాడు అయ్యాడు అని అంటే, ఒక ఇంటివాడు అంటే ఒక కుటుంబం, వాడికి ఒక కుటుంబం ఏర్పరచబడింది అని అర్థం. మా పిల్లవాడు, మా పెద్ద కొడుకు ఒక ఇంటివాడయ్యాడు, నా చిన్న కొడుకు ఒక ఇంటివాడయ్యాడు అని చెప్పుకుంటూ ఉంటారు పెద్దలు. పూర్వము పెద్దలు ఇలానే చెప్పుకునేవాళ్ళు. ఇంటివాడు అయ్యాడంటే కొత్తగా ఇల్లు కట్టుకొని అందుట్లో ఉంటున్నాడని కాదు, కానీ వానికి ఒక కుటుంబం ఏర్పరచబడింది అని అర్థం. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, యెహోవా ఇల్లు కట్టించని ఎడల, యెహోవా ఒక కుటుంబాన్ని కట్టించని ఎడల దాన్ని కట్టువాని ప్రయాస వ్యర్థం. నేను కట్టుకున్నాను అన్నది వ్యర్థం. అంటే దేవుడే ఒక కుటుంబానికి యజమానిగా ఉండాలని ఒక కుటుంబాన్ని కట్టుకుంటున్నాడు అని అర్థం. అంతేకాక ఒక కుటుంబాన్ని కట్టేటప్పుడు కూడా మనం చాలాసార్లు చదువుకున్నాం పెళ్లి పత్రికల్లో, వివాహము అన్ని విషయములో ఘనమైంది అని చెప్పుకుంటాం. ఎందుకు ఘనమైంది అని అంటే, అది దేవుని కుటుంబముగా ఏర్పాటు చేయబడుతుంది గనక. భార్యాభర్తల ద్వారా ఒక కుమారుడో కూతురో బయటకు వచ్చేసి వారి ద్వారా ఫలించి ఒక కుటుంబముగా, ఒక వ్యవస్థగా, కుటుంబ వ్యవస్థగా ఏర్పాటు చేయబడుతుందని దేవుడు దాన్ని ఘనత అని చెప్పాడు, ఘనమైనది అని చెప్పాడు. ఇది అర్థం కాక చాలామంది ఏదో చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి కుటుంబం అనేది దేవుని కుటుంబము, దేవుని కుటుంబము. దీని రెఫరెన్స్ కావాలంటే అదే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 14వ వచనం చాలాసార్లు చదువుకున్న మాటే మళ్ళా గుర్తు చేస్తున్నాను. దేవుని కుటుంబం. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో అన్నాడు. తండ్రి కట్టుకున్న కుటుంబం, తండ్రి ఏర్పాటు చేసుకున్న కుటుంబం. తండ్రి కుటుంబం ఒక విధంగా చెప్పాలంటే పరలోకపు తండ్రి కుటుంబం అది. భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము తండ్రి వలన వచ్చిన కుటుంబం, తండ్రి అయిన దేవుని వలన వచ్చిన కుటుంబం, దేవుని కుటుంబం అంటున్నాడు డైరెక్ట్గా. కాబట్టి ఈ కుటుంబము దేవుని కుటుంబం. ఒక కుటుంబం ఉన్నది అంటే అది ఎవరి వలన వచ్చిందంటే దేవుని వలన వచ్చింది అని నువ్వు గ్రహించాలి. ఆఖరికి నీ కుటుంబమైనా దేవుడు ఏర్పాటు చేస్తే వచ్చింది తప్ప నీ సొంత ప్రయత్నాలు చేస్తేనో రాలేదు. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ కుటుంబము దేవునికి లోబడే కుటుంబముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు తండ్రిగా ఉండి, కాపరిగా ఉండి, ఆ కుటుంబానికి ఆయన యజమానుడిగా ఉండి, ఆయనకు లోబడి ఆయన యందు భయభక్తులు కలిగిన కుటుంబంగా ఉండాలని తండ్రి అయిన దేవుడు కోరుకుంటున్నాడు. కానీ కుటుంబములో మనుషుల మధ్య సఖ్యత లేకపోవటం వలన దేవునికి దూరం అయిపోతున్నారు. కుటుంబం మధ్య ఏమైపోతుందంటే సఖ్యత, సమాధానం లేకుండా పోతుంది.
కుటుంబంలో ఉన్న వారందరూ దేవుని పట్ల సఖ్యత లేకపోవటం. ఒక్కొక్క కుటుంబంలో దేవుని అసలు నమ్మరు. వారికి సమాధానం సఖ్యత లేకపోవటం అయిపోతుంది. దేవుణ్ణి బట్టి ఆలోచించగలిగే కుటుంబము ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడు చూసినా దేవుణ్ణి బట్టి దేవుని ఆలోచనలో కలిగి ఉన్న కుటుంబం ఏదైతే ఉందో అది ప్రశాంతంగా ఉంటుంది. దేవునికి వేరుగా కుటుంబంలో ఏ ఒక్కరూ ఆలోచించినా కుటుంబంలో కలహాలు ఏర్పడతా ఉంటాయి. మనం అదే ఆలోచించాలి. దేవునికి వ్యతిరేకంగా వేరే అందరూ చర్చికి వచ్చి ఒక్కడు చర్చికి రాలేదనుకో, ఆ కుటుంబము ఆరోగ్యకరమైన కుటుంబం కాదు. ఇంకా మన భాషలో చెప్పాలంటే సమాధానకరమైన కుటుంబం కానే కాదు అని చెప్తుంది బైబిలు. ఏ ఒక్కరైనా దేవునికి దూరం అయిపోతే ఆ కుటుంబంలో కలహాలు, కలతలు, సఖ్యత లేకపోవటం ఇవి ఏర్పడుతూ ఉంటాయి అన్న సంగతి తెలుసుకోవాలండి. ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ప్రతి కుటుంబము కలిగిన ప్రతి వారు తెలుసుకోవాలి. అంతేకాక కుటుంబం అంతా దేవునిలోను దేవుని పనిలో ఉండటం ఆశీర్వాదకరం. దేవునిలో సాగిపోవటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. క్రైస్తవ కుటుంబం అనగానే దేవునిలో సాగిపోవటం చాలా ప్రాముఖ్యమైనది, అవసరమైనది. ఆయన పనిలో ఆయన సహవాసంలో ఉండటం ముఖ్యమైన పని. నీకు చాలా అత్యవసర పరిస్థితులు ఉండొచ్చు, చాలా అత్యవసరమైన పనులు ఉండొచ్చు, కానీ కుటుంబం అంతా కలిసి దేవుని సన్నిధిలో ఉండటం అత్యవసరమైనది, చాలా అత్యవసరమైనది. దేవుని పనిలో ఉండటం చాలా ముఖ్యమైనది అన్న సంగతి తెలుసుకోవాల్సిన అవసరం. ఈ మాటలో ఎందుకు చెబుతున్నానంటే చాలాసార్లు చదువుకున్న మాటే. మనము ఉన్నదే, మనం పుట్టినదే దేవుని కోసం. 100వ కీర్తన 3వ వచనం ప్రతిసారి మీకు గుర్తు చేయాల్సింది. మనం యెహోవా వారము, ఆయన మేపు గొర్రెలము, ఆయన కుటుంబము, ఆయన వారము అని 100 సార్లు చెప్పారు చాలాసార్లు. మనకు మనమే పుట్టుకొచ్చిన వాళ్ళం కాదు, మనకు మనమే కుటుంబం ఏర్పాటు చేసుకున్న వాళ్ళం కాదు. దేవుడు ఏర్పాటు చేసిన కుటుంబం, దేవుని కుటుంబము కనుక దేవుని వారమయ్యాం. అంశం గుర్తుందా? కుటుంబంలో బూతులు మాట్లాడే వారిని దూరం పెట్టవచ్చా? ఇది ఈ కుటుంబంలో అత్యవసరమైన పని ఏంటి అంటే దేవుని కోసం పుట్టిన మనము దేవునిలో దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని పనిలో సాగిపోవాలి. కుటుంబం మొత్తం ఒకళ్ళు కాదు, ఒకళ్ళు తప్పించుకొని ఒకళ్ళు తప్పించుకోవటం కాదు, కుటుంబం మొత్తం ఉండాలి అంటున్నాడు దేవుడు. అది చాలా అవసరం అంటున్నాడు. ఇంకా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో దేవుని పని చెయ్యటానికే మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఉన్నాము. ఇది కూడా చాలాసార్లు చదువుకున్న మాట. మనం ఒక కుటుంబముగా ఏర్పడ్డది అంటే, ఒక కుటుంబముగా ఉన్నాము అంటే దేవుడి కుటుంబముగా, దేవుడే తండ్రిగా, దేవుని పనిలో ఉండటానికి ఆయన కాపరిగా ఉండి మన ఒక కుటుంబముగా ఏర్పాటు చేస్తే మనం ఏం చేస్తున్నామంటే ఒకళ్ళు సమాధాన పడుతున్నారు, ఒకళ్ళు లోబడకపోవటం, సఖ్యత లేకపోవటం వల్ల దేవుని సన్నిధిలో దేవుని ఆశీర్వాదాలు కూడా పొందలేని పరిస్థితిలో ఉంటున్నారు అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఇంకా కొందరైతే కుటుంబం పట్ల కొందరు నిర్లక్ష్యం వహించే వాళ్ళు కూడా ఉన్నారు. బాధ్యతలు కూడా తెలియని వారిగా ఉన్నారు. బాధ్యత నాకు సంబంధం లేదు, నా తండ్రి చూసుకుంటాడో, నా తల్లి చూసుకుంటుందో, నా అక్క చూసుకుంటుందో, నా అన్న చూసుకుంటాడని అసలు బాధ్యతలు లేని వారిగా నిర్లక్ష్యం చేసేవారు ఉన్నారు. భర్తలు కూడా కొంతమంది కుటుంబం పట్ల నిర్లక్ష్యం చేసే వాళ్ళు ఉన్నారు. భార్యలు ఉన్నారు కొంతమంది నిర్లక్ష్యం చేసే వాళ్ళు ఉన్నారు కుటుంబం పట్ల. దీనివల్ల దేవుని నుండి తప్పిపోవటానికి ఎక్కువ వ్యక్తులు, ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తులందరూ తప్పిపోవటానికి అవకాశం ఉంది. ఎందుకంటే వీరందరూ కూడా నిర్లక్ష్యం వల్ల కుటుంబాన్ని పట్టించుకోవాలి. ఒక బాధ్యత
చిన్న పిల్లవాడు మొదలుకొని పెద్దవాడి వరకు, యజమానుడు వరకు, తండ్రి వరకు కూడా ప్రతి వారు కూడా కలిసి పనిచేసి, కలిసి ఒక వ్యవస్థగా ఉండేది, కలిసి నడిచేది ఒక కుటుంబం. దేవుడు అలా అని కోరుకున్నాడు, అలా ఉండాలని కోరుకున్నాడు దేవుడు. అట్టి కుటుంబానికి సమాధానము ఎప్పుడూ ఉంటుంది దేవునిలో నడిచినప్పుడు. లేదా దేవునిలో ఏ ఒక్కరు తప్పిపోయినా, ఏ ఒక్కరు నిర్లక్ష్యం చేసినా సమాధానం కోల్పోతారట. ఖచ్చితంగా సమాధానాన్ని కోల్పోతారు. ఇందాక చెప్పాను కదా, ఒక రెఫరెన్స్ రాసుకోండి. అబిగయేలు గురించి చెప్పాను. అబిగయేలు సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయము 3వ వచనం నుండి 39వ వచనం వరకు, 40 వరకు రాసుకోండి. దావీదు అరణ్యంలో ఎప్పుడైతే సౌలు మహారాజు రాజుగా ఉండి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ దేవుని మాటకు లోబడకుండా ఉండటం వలన దావీదుని దేవుడు అభిషేకించి రాజుగా నియమించినప్పుడు ఆ దావీదును చంపడానికి సౌలు చాలా రకాలుగా ప్రయత్నాలు చేసినప్పుడు దావీదు పారిపోయి అరణ్యంలో దాక్కున్నాడట. అరణ్యంలో దాక్కొని తన సేనలో కొంతమందిని అబిగయేలు అనే ఆమె ఇంటికి పంపించాడట. దేనికోసం అంటే ఆహార పదార్థాలు తీసుకురమ్మని చెప్పాడట. భోజనం తీసుకురా అంటే వాళ్ళ ఇంటి దగ్గర నుండి దావీదు మహారాజు పంపించారు, భోజనం పంపించమని చెప్పి తీసుకురమ్మంటే అతను ఆ అబిగయేలు భర్త ఎలాంటి వాడంటే మూర్ఖుడు. ఆ కుటుంబ వ్యవస్థ చెప్తున్నాను, ఆ కుటుంబ వ్యవస్థ. భార్య ఏమో దేవుని పట్ల విధేయత కలిగినది. 3వ వచనం ఒకసారి అది చదివితే మీకు మొత్తం క్లారిటీ వచ్చేసింది. ఒక్క వచనమే చదువుదాం, ఎక్కువ వద్దు, మళ్ళీ ఎక్కువైపోద్ది అంటారు. సమూయేలు గ్రంథము మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయం తీసారా? 3వ వచనాన్ని చదువుతున్నాను నేను, జాగ్రత్తగా మీరు చూస్తే. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయం 3వ వచనం. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబిగయేలు. ఈ స్త్రీ సుబుద్ధి గల రూపసి అయి ఉండెను. కానీ ఆమె భర్త ఎలాంటి వాడు అంటే దుర్మార్గుడు. ఒక కుటుంబ వ్యవస్థలో ఒకడేమో దుర్మార్గుడు, ఒకరేమో భక్తిపరురాలు. చూడండి, ఒకసారి ఆలోచించండి. ఒక కుటుంబంలో భర్త ఏమో దుర్మార్గుడైపోయాడు, భార్య ఏమో భక్తిపరురాలుగా ఉంది. దావీదు ఆహారం కోసం పంపించాడు. మూర్ఖుడు ఏం చేశాడంటే తిప్పి పంపించేసాడు దావీదు సేనాన్ని. తిప్పి పంపిస్తే దావీదు కోపం వచ్చేసిందట. కోపం వచ్చేసి వాడిని చంపేయాలి అనేసి అంత కోపం వచ్చేసిందట. సైన్యాన్ని తీసేసుకొని దావీదు ఎమ్మటనే బయలుదేరాడట అబిగయేలు ఇంటికి. భర్తను కాపాడుకోవటం కోసం భక్తిపరురాలైన భార్య తగినన్ని ఆహార పదార్థాలన్నీ తీసుకొని వచ్చి దావీదుకిస్తూ దావీదు పాదాల మీద పడి తన భర్తను క్షమించమని అడిగినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు చెప్తున్నా ఈ స్టోరీ అంటే, కుటుంబ వ్యవస్థలో భార్య భర్తలు, కుటుంబం అంటేనే దేవుని కుటుంబం. ఈ కుటుంబంలో ఒకడు దేవుని నమ్మి ఒకడు దేవుని నమ్మకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది అంటే సమాధానం కోల్పోతుంది, అవసరమైతే ప్రాణాలు కోల్పోతాయి. ఇది చెప్పడమే నా ఆలోచన. ఒకళ్ళేమో దేవునికి దగ్గరగా ఉండి మరొకళ్ళు దేవునికి దూరంగా ఉంటే ఏమవుతుందో తెలుసా? కుటుంబ వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోతుంది, సమాధానం కోల్పోతుంది. అంటే ఆ కుటుంబం ఏమైపోతుందంటే దేవునికి దూరం అవ్వటం వలన, ఆ వ్యక్తులు దేవుని నిర్లక్ష్యం చేయటం వలన రావలసిన శాపాలన్నీ కూడా వస్తాయి. అది గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? అంటే కుటుంబం ఎప్పుడు సమాధానం కోల్పోయే కుటుంబంగా ఉండకూడదు, దేవుడిచ్చు సమాధానాన్ని కలిగి ఉన్న కుటుంబముగా ఉండాలి. ఒక కుటుంబం సమాధానము కలిగి ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, విధేయత కలిగి ఉంటే, అట్టి కుటుంబముకు దేవుడు, తండ్రి అయిన దేవుడే కాపరిగా ఉంటాడు. ఎందుకంటే ఆయన కుటుంబముగా ఎల్లప్పుడూ వర్ధిల్లుతుంది. అందుకని చాలాసార్లు బోర్డులు పెడతా ఉంటారు,
ఇంటికి ఆ దర్వాజా దగ్గర బయట యెహోవా నా కాపరి అని. ఈ ఇంటికి కాపరి ఎవరో కాదు, యెహోవా అని పెడుతుంటారు. చాలా మందిని చూస్తూ ఉంటాం. పెట్టడానికైతే బోర్డులు పెడతారు, కానీ ఆ కుటుంబం అంతా కూడా దేవుని పట్ల విధేయత కలిగి భయభక్తులు కలిగిన కుటుంబమేనా అంటే భయభక్తులు కలిగిన కుటుంబం కాదు. కొందరు నిర్లక్ష్యం చేసేవాళ్ళు, కొంతమంది చర్చికి వెళ్ళేవాళ్ళు, కొంతమంది చర్చి మానేసేవాళ్ళు, కొంతమంది చర్చికి వెళ్ళే, ఇలాంటి పరిస్థితి ఉండటం వల్ల సమాధానం కోల్పోయే పరిస్థితికి వస్తుంది. అర్థమైంది? కుటుంబంలో అందరూ కూడా దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉండేవారిగా ఉండాలి, నిర్లక్ష్యం చేసేవారిగా ఉండకూడదు. వాక్యం పట్ల, చర్చికి వచ్చే విషయంలో కూడా, దేవుని పనిలో కూడా తమ వంతు బాధ్యతగా, తమ వంతుగా దేవునికి నచ్చే విధంగా పని చేసేవారిగా ఉండాలి. కుటుంబాలంతా దేవుని సన్నిధిలోకి వచ్చి వాక్యం వినేవారిగా ఉన్నప్పుడే కదా పరలోక రాజ్యం అంటే ఎక్కడో లేదు, కుటుంబములోనే ఉందని చెప్పగలిగేది. సంఘం అంటేనే ఒక కుటుంబం. బాగా గుర్తుపెట్టుకోండి, కుటుంబమే ఒక సంఘం. కొన్ని కుటుంబాలు కలిస్తేనే ఒక సంఘం. ఒక సార్వత్రిక సంఘం అంటే పాలమంచలో ఉన్న సంఘము, కొత్తగూడెంలో ఉన్న సంఘము, హైదరాబాదులో ఉన్న సంఘము, అమెరికాలో ఉన్న క్రీస్తు సంఘము, ఇవన్నీ కలిస్తేనే ఒక సార్వత్రిక సంఘం. ఇది ఎలా కరెక్ట్ అయిద్దో, ఇది ఎలా కరెక్ట్ అని నువ్వు నమ్ముతావో బైబిల్ ప్రకారము, అలాగనే ఒక కుటుంబము, సంఘము, కొన్ని కుటుంబాలన్నీ, కొన్ని సంఘాలు, ఈ సంఘాలన్నీ కలిసి, ఈ కుటుంబాలన్నీ కలిసి ఒక సంఘంగా ఏర్పాటు చేయబట్టమే ఒక సార్వత్రిక సంఘము. దేవుడు కోరుకుంటుంది మొట్టమొదటిగా కుటుంబాన్నే కలిసి దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబముగా ఉన్నప్పుడు, నిర్లక్ష్యం చేయక దేవుని పట్ల విధేయత కలిగిన కుటుంబంగా ఉన్నప్పుడే దేవుడు అట్టి కుటుంబానికి సమాధానమును అనుగ్రహిస్తాడు. అంటే ఆ కుటుంబము పాడైపోవటానికి, లేకపోతే చెడిపోవటానికి కొన్ని కుటుంబాలు ఉన్నాయిగా నిర్లక్ష్యంగా, అట్టి కుటుంబాలు చెడిపోవడానికి గల కారణం, నిర్లక్ష్యం చేయటానికి కారణం, దేవుని యందు భయభక్తులు లేకుండా పోవటానికి గల కారణం, తల్లిదండ్రులైన వారు పిల్లలకు వాక్యాన్ని నేర్పించకపోవటం ఫస్ట్ పాయింట్. క్రమశిక్షణ నేర్పించకపోవటం రెండో పాయింట్. భయభక్తులు నేర్పించకపోవటం మూడో పాయింట్. జాగ్రత్త. దేవుని యందు భయభక్తులు నేర్పించకపోవటం, ప్రార్థించకపోవటం, వాక్యం నేర్పించకపోవటం, చర్చికి తీసుకెళ్ళి క్రమశిక్షణ నేర్పించకపోవటం, ఇవన్నీ కలిసి ఏమవుతుందంటే ఆ ఎదిగే పిల్లలకు వాక్యం తెలియదు. చాలాసార్లు చూశాను, తల్లిదండ్రులు ఏమో సంఘంలో ఉంటారు, చర్చిలో కూర్చుంటారు, పిల్లలు బయట ఆడుకుంటుంటారు. తల్లిదండ్రులు ఏమో సంఘంలో ఉంటారు, వాక్యం శ్రద్ధగా వింటూ ఉంటారు. పిల్లలు ఎక్కడ ఉంటారు? గ్రౌండ్లో ఆడుకుంటూ ఉంటారు శివుని ముక్కులు వేసుకొని. నువ్వు నేర్పించాల్సింది క్రమశిక్షణ. ఇది దేవుని యందు భయభక్తులు కలిగిన సంఘముగా, కుటుంబముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ మనుషులు ఏం చేస్తున్నారు? నిర్లక్ష్యం నేర్పిస్తున్నారు, అశ్రద్ధ నేర్పిస్తున్నారు, క్రమశిక్షణ లేకుండా నేర్పిస్తున్నారు. అందుకే బైబిల్ ఏమంటుందో, దేవుడు ఏమి నేర్పించాడో చూడండి ఒకసారి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం చాలాసార్లు చదువుకున్న మాట. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగానే పుట్టించెను. భయభక్తులు కలిగి, యథార్థత కలిగి, నమ్మకత్వం కలిగిన కుటుంబంగా, ఒక వ్యవస్థగా, ఒక మనిషిగానే సృష్టించిన, కానీ వారు వివిధ తంత్రములు కల్పించుకొని ఉన్నారు అన్న మాటను చూస్తున్నాం. పుట్టించడం అయితే యథార్థంగా దేవుడు పుట్టించాడు, కానీ వివిధ తంత్రాలు కల్పించుకుంటారు. తల్లిదండ్రులు నేర్పించట్ల క్రమశిక్షణ. తండ్రి చర్చికి రాడు, తల్లి చర్చికి రాదు, పిల్లలు వస్తారు. తల్లి చర్చికి వస్తుంది, తండ్రి చర్చికి రాడు, పిల్లలు చర్చికి రాడు. ఈ వ్యవస్థ దేవునికి అస్సలు నచ్చదు. దేవుడు దీన్ని కోరుకోవటం లేదన్న సంగతి మనం తెలుసుకోవాల్సిన అవసరత కలిగి ఉంది.
మనం మొదటి నుండి చూస్తున్నాం. అవ్వ ఆదాములు దేవుణ్ణి విడిచిపెట్టలేదు. వారు పాపం చేసినా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. దేవుడు కూడా వారిని విడిచిపెట్టలేదు. యెహోవా దయ వలన నేను కుమారుణ్ణి కంటిని అని అతని కయ్యూను అని పేరు పెట్టినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. కానీ ఎదిగే విషయంలో అయితే ఎప్పుడైతే దేవునిలో ఎదగాల్సిన కయ్యూను, దేవుని పట్ల విధేయత కలిగి జీవించాల్సిన కయ్యూను ఎప్పుడైతే ఎదుగుతూ 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 క్రమశిక్షణ మర్చిపోయాడో అప్పుడు హత్యలు చేయటం ప్రారంభించాడు. తన తమ్ముడిని చంపడం ప్రారంభించాడు. అవ్వాదములకు ఇద్దరు కుమారులు ఒకడు చనిపోయాడు, ఒకడు బ్రతికున్నాడు. ఎంత బాధో చూడండి ఒకసారి. ఎంత బాధపడ్డాడో చూడండి. తల్లిదండ్రులకు ఎంతగా కడుపు కోత చూసారో ఒకసారి ఆలోచించారా? ఒకడేమో నరకానికి వెళ్ళిపోయే స్థితిలో ఉన్నాడు పాపం చేసి. ఒకడేమో కళ్ళ ముందే లేకుండా చనిపోయాడు. ఇద్దరు కుమారులు, కయ్యను హేబేలు. హేబేలుని ఏం చేశాడు? వాడి ప్రవర్తన బాగలేకపోవటం వల్ల, వాడి క్రియలు బాగలేకపోవటం వల్ల ఏమని చెప్పాడు చూడండి ఒకసారి. ఆదికాండము 4వ అధ్యాయములో దేవుడే చెప్తున్నాడు ఆ మాట. ఆదికాండము 4వ అధ్యాయం తీసారా? ఆదికాండము 4వ అధ్యాయము 7వ వచనంలో, నీవు సత్క్రియలు చేసిన ఎడల తల ఎత్తుకునవా, సత్క్రియలు చేయని వాకిట పాపం పొంచి ఉండును, నీ ఎడల దాని వాంఛ కలుగును, నీవు దాన్ని ఏలుతావు అన్నాడు దేవుడు. మంచి క్రియలు, క్రమశిక్షణ, భయభక్తులు, విధేయత ఇది లేదు పిల్లలకి. అందుకే చెడిపోవడానికి కారణమయ్యారు. లోకంలో కలిసిపోవడానికి కారణం ఏంటి? పిల్లలు అలా కలిసిపోవడానికి కారణం ఏంటంటే తల్లిదండ్రులు నేర్పించకపోవటం, లేదా చెడు దుష్ట సాంగత్యము, మంచి నడవడిని జరుపుతున్న స్నేహితుల వల్ల చెడిపోవడానికి కారణం అవుతుందంటే. కయ్యూను ఏమైపోయాడు? క్రమశిక్షణ మర్చిపోయాడు, ప్రార్థనలు మర్చిపోయాడు, విధేయత మర్చిపోయాడు, భయభక్తులు మర్చిపోయాడు, తమ్ముడిని చంపేశాడు. ఒక కొడుకును చంపేశాడు, ఒక కొడుకు పాపంలో పడిపోయాడు. ఒక కొడుకు చనిపోయాడు, ఒక కొడుకు పాపంలో పడిపోయాడు. తల్లిదండ్రులకు ఏమంటే గర్భం ఎంత కోత ఒకసారి ఆలోచించండి. అంతేగాక యాకోబును చూసినప్పుడు ఎంతో ప్రేమ, చిన్న కుమారుడు అంటే చాలా ప్రేమ, యోసేపు అంటే చాలా ప్రేమ. అన్నదమ్ములందరికంటే చిన్నవాడు ఎవరంటే యోసేపు అంటే చాలా ప్రేమ. ఆయన యోసేపు అంటేనే చాలా ప్రేమ. అతని కోసం అంగీ కూడా తయారు చేశాడు. ఈ కుటుంబం ఏమైపోయిందో తెలుసా? అన్నదమ్ముల మధ్య సమాధానం లేదు, సఖ్యత లేదు, భక్తి లేదు, భయభక్తులు లేవు, విధేయత లేదు, దేవుడు చూస్తున్నాడన్న ఆలోచన లేదు. అన్నదమ్ములు ఏమైపోయారో తెలుసా? దేవుణ్ణి విడిచిపెట్టేశారు. మరి యాకోబు ఎలాంటి వాడు? నేను యాకోబు దేవుడను, ఏమన్నాడంటే అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, ఈ యాకోబు దేవుడను అని చెప్పుకొనడానికి నేను సిగ్గుపడనని హెబ్రీలకు రాసిన పత్రికలో చెప్తే, ఈ యాకోబు అంత భయభక్తులు కలిగిన భయభక్తులు కలిగిన వాడైతే ఆ యాకోబు పుట్టిన పిల్లలు ఎలాంటి వారు ఒక్కసారి ఆలోచిస్తే, తమ్ముడిని కొట్టి కోతిలో పడేసే లక్షణాలు కలిగిన వారు. భయభక్తులు లేవు, క్రమశిక్షణ లేని కుటుంబం అన్నమాట అది. పాపం వాడిని యోసేపుని ఏం చేశారట? వర్తకులకు అమ్మేస్తారు. ఐగుప్తు వర్తకులకు అమ్మేస్తే ఏం జరిగిందో తెలుసా? ఎన్నో సంవత్సరాలు ఏడిచాడట యాకోబు కుమారుని జ్ఞాపకం చేసుకుని. అల్లారు ముద్దుగా చూసుకున్న చిన్న కుమారుడైన యోసేపుని తలుసుకొని ఎన్నో సంవత్సరాలు ఏడిచాడట యాకోబు. ఎవరి వల్ల? దేవుని కుటుంబముగా ఉండాల్సిన వాళ్ళు, దేవుని పిల్లలుగా ఉండాల్సిన వాళ్ళు ఆ దేవునికి విధేయత కలిగి లేకుండా పోవటం వల్ల, వారి కుటుంబంలో సమాధానం లేకపోవటం వల్ల, సఖ్యత లేకపోవటం వల్ల, ఒకరికి ఒకరు లోబడి జీవించకపోవటం వల్ల వచ్చిన సమస్య ఏంటి? కుటుంబము సమస్య.
ఈ సమాధానం లేకపోవటం వల్ల ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు, తల్లిదండ్రులను దూషిస్తూ ఉంటారు, అన్నదమ్ములను దూషిస్తూ ఉంటారు, దాంట్లో బూతులు మాట్లాడతారు. అందుకే అంశం ఏంటంటే కుటుంబంలో బూతులు మాట్లాడే వారిని దూరం పెట్టొచ్చా? యాకోబు ఎంత భక్తిపరుడు, పిల్లలు ఎంత భక్తిపరులు ఒకసారి ఆలోచించండి. సొంత తమ్ముడిని తీసుకొచ్చి కొట్టి గోతులేస్తారా? గోతులేయటమే కాక వాడిని దేశపై అమ్మేస్తారా? ఎంత బాధాకరమైన విషయాలు ఉన్నాయో చూడండి బైబిల్లో. అందుకే కుటుంబము తండ్రి దేవుని కుటుంబముగా ఉండాలి. ఒక కుటుంబము దేవుని కుటుంబముగానే ఉండాలని కోరుకుంటున్నాడు. ఎలా కుటుంబంగా ఉండాలంటే చిన్నప్పటి నుండి వాక్యములు ఎదగాలి, వాక్యం నేర్పించాలి, క్రమశిక్షణ నేర్పించాలి, ప్రార్థన నేర్పించాలి, విధేయత నేర్పించాలి, లోబట్టం నేర్పించాలి. డబ్బులుంటే కాదు ఇవన్నీ, డబ్బుతో వచ్చేవి కావు, అన్నీ డబ్బుతో కొనేవి కావు ఇవన్నీ. నీకు ఎన్ని లక్షలున్నా కోట్లున్నా ఇవి నేర్చుకుంటే వచ్చేవి, విధేయతతో నేర్చుకుంటే వచ్చేవి అన్నీ. చూద్దాం ఒకసారి లూకాసు వార్త 10వ అధ్యాయం. లూకాసు వార్త 10వ అధ్యాయము 38వ వచనం నుండి చదువుకుందాం. ఒక్క నిమిషం. లూకాసు వార్త 10వ అధ్యాయం 38వ వచనం 38 నుండి 41 వరకు చదువుతాను చూడండి. అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించును. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకును. ఆమెకు మరియాను సహోదరి ఉండెను. ఆమె యేసు పాదాల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకుని చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరిని నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమనెను. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుతున్నావు గాని అవసరమైనది ఒక్కటే. ఏమన్నాడు? అవసరమైనది ఒక్కటే. మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకును, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. ఏంటి తీసివేయబడదు? వాక్యం, లోబట్టం, విధేయత ఆమె యొద్ద నుండి తీసివేయబడదట ఎప్పుడు కూడా. ఎందుకనంటే వాక్యానికి లోబడితే విధేయత నేర్చుకోవచ్చు, వాక్యానికి లోబడితే విశ్వాసంలో నిలబడచ్చు, వాక్యానికి లోబడితే క్రమశిక్షణ కలిగి ఉండొచ్చు. ఆమె యొద్ద నుండి తీసివేయబడదు అంటూ ఏమన్నాడో తెలుసా? అవసరమైన దాన్ని వదిలేసి నువ్వు ఎన్నో పనులు చేస్తావు. కుటుంబంలో కూడా అంతే. చర్చిలో అనే ప్రార్థనకని పిలుస్తారు. మొన్న పోయాను నేను ఒక సహోదరుని దగ్గర, ఒక సంఘానికి. ఒక సేవకుడు సంఘం ప్రార్థన పెట్టుకుంటున్నాం రండి అయ్య గారు అంటే పోయాం. సంఘం అంతా కూర్చోబెట్టాడు. ఇతను బండి వేసుకొని తిరుగుతున్నాడు పొద్దాక. ఏంటంటే ఆ కూల్ డ్రింక్స్ అట, లేకపోతే అదేందో కావాలట, మరి ఇంకా ఆ భోజనంలోకి అదొకటి కావాలట, ఇదొకటి కావాలట, అదొకటి కొనాలన్న, ఇవన్నీ తిరుగుతున్నాడు ఆయన. అసలు నేర్చుకోవాల్సిన ఇక్కడ నుండి ఇంత దూరం నుండి అతని దగ్గరికి వెళ్ళింది ఏంటంటే సత్యవాక్యమును విభజించి బోధించటం కోసం అంత దూరం వెళ్తే, వాక్యానికి లోపడకుండా మా తిండి గురించి, మా భోజనాల గురించి ఆలోచించి తిరుగుతున్నాడు బండి వేసుకొని. ఏం నేర్చుకున్నాను చూడండి ఒకసారి. అవసరమైనది ఏంటి? అతని యొద్ద నుండి తీసివేయబడిన దాని కోసం ఆయన ప్రయాసపట్టాల. మార్తలాగా ఏదో పని పెట్టేసుకున్నాడు. కుటుంబంలో కూడా అంతే. కుటుంబ ప్రార్థన అని పిలుస్తారు, కుటుంబంలో కూర్చోరు, ఆరాధనలో కూర్చోరు, కుటుంబ ఆరాధనలో కూర్చోరు, తిరుగుతూ ఉంటారు అటు ఇటు. కొంతమంది పనికిమాలిన వాళ్ళు ఉన్నారు. ప్రార్థన అని, కుటుంబ ప్రార్థన అని పిలుస్తారు, నిద్రపోతూ ఉంటారు పనికిమాలిన వాళ్ళు. సమాధానం ఏది? అవసరమైనది ఏంటి? తీసివేయబడింది ఏంటి? మర్చిపోయారు. నిర్లక్ష్యానికి గురవుతున్నారు వీళ్ళు.
అందుకే ఏది అవసరమో దాన్ని గట్టిగా పట్టుకో. అది నిన్ను విధేయుడిగా నడిపిస్తుంది, విశ్వాసంలోనికి నడిపిస్తుంది, భయభక్తుల్లోనికి నడిపిస్తుంది. అది నిన్ను పరలోకానికి నడిపిస్తుంది. కుటుంబానికి కావాల్సింది ఏంటంటే వాక్యం. అట్టి వాక్యాన్ని దేవుడు ఏమన్నాడు చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథం 119 కీర్తన. కీర్తనల గ్రంథము 119 కీర్తన 38 వచనం. 38 వచనం. కీర్తనల గ్రంథము 119 అధ్యాయము 38 వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది అన్నాడు. భయాన్ని పుట్టిస్తే నీవే పాపం చేయడానికి ఇష్టపడవు, నిర్లక్ష్యం చేయడానికి ఇష్టపడవు. వాక్యం ఏం చేస్తుందంట? భయాన్ని పుట్టిస్తుందంట. నీ సేవకుని దాన్ని స్థిరపరచుము అంటున్నాడు, చూసారా? భయం. దేవుని భయాన్ని పుట్టించేది వాక్యమే. క్రమశిక్షణలోకి నడిపించేది వాక్యమే. నీవు తప్పిపోకుండా కాపాడేది వాక్యమే. నువ్వు లోపడకుండా నీ ఇష్టానుసారంగా తిరుగుదామంటే కుదరదు. వాక్యము నేను ఏం చేస్తుందంటే సరి చేస్తా ఉంటుంది, గద్దిస్తూ ఉంటుంది, ఖండిస్తూ ఉంటుంది, బుద్ధి చెబుతూ ఉంటుంది, తప్పు అని హెచ్చరిస్తుంది. అట్టి వాక్యం చెబుతుంటే నువ్వు ఎక్కడో ఆలోచిస్తున్నావంటే అర్థమేంటి? వాక్యము భయాన్ని పుట్టిస్తున్నప్పుడు అప్పుడు బూతులు మాట్లాడటానికి ఇష్టపడరు. బాగా గుర్తుపెట్టుకోండి. నిర్లక్ష్యం చేయడానికి ఇష్టపడరు. దేవుని పని నుండి దూరం అవ్వటానికి ఇష్టపడరు. చిన్నపిల్లలు చూడండి, అల్లరి చేస్తున్నారు అనుకో, అది దేవుని వాక్యం నానా అని 1కి 4 సార్లు చెప్తే ఆ మాటలు విని లోబడి మౌనంగా మోకాళ్ళు వచ్చే పిల్లల్ని కూడా చూస్తున్నాం. చిన్నపిల్లల్ని 15 సంవత్సరాలు వచ్చినా బయట తిరిగే పోరగాళ్ళని కూడా చూస్తున్నాం మనం. ఎందుకంటే లోపడరే కాళ్ళు, నేర్పించలేదు. అలాంటి వారు ఏం చేస్తారు? బూతులు మాట్లాడతారు, నిర్లక్ష్యం చేస్తారు, తల్లిదండ్రులను దూషిస్తారు, కుటుంబాన్ని దూషిస్తారు, కుటుంబం బాధ్యతలు పంచుకోరు, కుటుంబంలో ఉన్న అవసరాలు తెలుసుకోరు. అర్థమైందా? చెడ్డ మాటలు వాళ్ళ నోటికి వచ్చేదే చెడ్డ మాటలకి. బూతులు అంటే చెడ్డ మాటలే. తల్లిదండ్రులు అంటే అసలు భయమే ఉండదు. ఇటు పిలుస్తుంటే అటు పోతా ఉంటాడు ఆడు. ఆడపిల్లలు కూడా అంతే, ఆడపిల్లలు అంతే, ఇటు పిలుస్తుంటే అటు పోతా ఉంటారు. తెలుసా? అంటే అర్థం ఏంటి? వాక్యమే కాపాడుతుంది, వాక్యమే భయాన్ని పుట్టించి నడిపిస్తుంది. దేవుని వాక్యం అండి అది, దేవుడైన వాక్యం అండి అది. అలాంటి వాక్యాన్ని వినకపోవటం వల్లే కదండి ఈ కుటుంబ వ్యవస్థ పాడైపోవటానికి కారణం. ఏమన్నాడు? కీర్తన గ్రంథము చాలాసార్లు చదువుకున్న మాట. 1:2 1వ అధ్యాయము కీర్తన గ్రంథం 1 నుండి 2 వచనాలు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అన్నాడు. వాక్యాన్ని ధ్యానించడం వల్ల నీకు భయం పుట్టుద్ది. భయం పుట్టడం వల్ల నువ్వు పాపం చేయకుండా ఉంటావు, క్రమం కలిగి ఉంటావు, విధేయత కలిగి ఉంటావు. కుటుంబం అంతా భయభక్తుల్లో ఉంటుంది విధేయతతో. అలాంటి వాక్యాన్ని ధ్యానించుకుంటున్నావు. లోకాన్ని ధ్యానిస్తా, సీరియళ్ళని, సినిమాలని, షికార్లని, ఆ హీరో అలాంటి డ్రెస్ వేసుకున్నాడని, వీడి ఈ హెయిర్ స్టైల్ గట్టు బాగుందని, డ్రెస్ కోడ్ బాగుందని, ఆమె శారీ బాగుందని ఎదుటి వారిని చూసి నేర్చుకుంటున్నారే తప్ప వాక్యాన్ని చూసి క్రమంగా ఉండాలన్న క్రమశిక్షణ లేకుండా పోయింది మనుషుల్లో, క్రైస్తవుల్లో. అర్థమైందా?
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఇంతకుముందే చదువుకున్నాం, ఆ మాట మళ్ళీ గుర్తు చేస్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనంలో, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అన్నాడు. ఇక్కడ స్నేహితులు ఎక్కువైపోయినా బూతులు ఎక్కువైపోతాయి, గుర్తుపెట్టుకో. స్నేహితులు మన పిల్లలతో ఆడుకుంటున్నారండి, మీ పిల్లలేరమ్మా పిల్లలతో ఆడుకుంటున్నారండి అని చెప్పావనుకో, ఆ పిల్లవాడు క్రైస్తవుడు కాకపోతే, ఆడుకోవడానికి వచ్చిన ఆ స్నేహితుడు దేవుని పట్ల విధేయత కలిగిన వాడు కాకపోతే ఏం జరిగిందో తెలుసా? వాడికి వచ్చిన బూతులన్నీ నీ కొడుకు నేర్చుకుంటాడు, కూతురు నేర్చుకుంటుంది. ఆ బూతులు ఏమవుతాయో తెలుసా? ఇంటికి వచ్చి మాట్లాడతారు. తెలుసా? అర్థమవుతుందా? ఆ బూతులన్నీ ఎక్కడో నేర్చుకున్నాయని ఎక్కడ ప్రయోగం అంట, ఇంటికాడికి వచ్చి ప్రయోగాలు చేస్తారు వీళ్ళు. చేయటమే కాదు, అవసరమైతే తల్లిదండ్రుల మీద అలా మాట్లాడటానికి కూడా ఇష్టపడతారు. అందుకే దుష్ట సాంగత్యం అంటాడు ఇక్కడ. అక్కడ దుష్టుల ఆలోచన చొప్పున నడవక అంటాడు అక్కడ. అంటే స్నేహితులు, ఫ్రెండ్స్ అస్సలు ఫ్రెండ్స్ కాదు నాయన. నీ ఫ్రెండ్ ఒక్కడే, యేసుక్రీస్తు. అర్థమైందా? బూతులు ఎందుకు వస్తాయి? ఎందుకే? ఎక్కడి నుండి వస్తాయి? ఎదుటి వారి దగ్గర నేర్చుకోవటం వల్ల, తల్లిదండ్రులు మాట్లాడుతుంటే రావటం వల్ల, లేకపోతే ఫ్రెండ్స్ మాట్లాడటం వల్ల, లేకపోతే ఆ సినిమాల్లో, లేకపోతే ఆ మధ్య కాలంలో ఒక సీరియల్ ఏదో వచ్చిందండి, ఏదో సినిమా వచ్చింది. ఆ పిల్లవాడు బండ బూతులు మాట్లాడుతూ ఉంటాడు. ఓ ఓ ఓ ఓ అని చప్పట్లు కొట్టేస్తున్నారు. 300 కోట్ల రూపాయలు వసూలు చేసిందంట ఆ సినిమా. కారణం ఏంటో తెలుసా? బూతులు ఎక్కువ మాట్లాడటం వల్ల. మనుషులు దేనికి తయారైపోయారట? బూతులు మాట్లాడటానికి ఇష్టపడుతున్నారే తప్ప వాక్యం నేర్చుకోవడానికి ఇష్టపడే పరిస్థితి లేదు. అందుకే కుటుంబ వ్యవస్థ మారాలి. సామెతల గ్రంథం 30వ అధ్యాయం, సామెతల గ్రంథము 30వ అధ్యాయం, సామెతల గ్రంథము 30వ అధ్యాయం 17-18 వచనాలు చదువుదాం. 17-18 వచనాలు. బైబిల్ ఉన్నవారు అందరు చూడండి. సామెతల గ్రంథము 30వ అధ్యాయం 17వ వచనం. తండ్రిని అపహాసించి తల్లి మాట విననొల్లని వాడిని కన్ను లోయకాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దాన్ని తినును అన్నాడు. తండ్రి మాటను అపహసించారు. ఓహో, ఆయన అట్టే చెప్తాడు, నాకు అన్నీ తెలుసు. ఏంటి తల్లిదండ్రుల మాట అంటే నీకు లెక్కలేదా? చెబుతుంటే ఇటు చెబుతుంటే అటు వింటున్నావా? దేవుడు ఏమన్నాడు తెలుసా? అరే బాబు, ఈరోజు నువ్వు మంచి కుర్రోడివి కావచ్చు, కానీ నీ కళ్ళట ఏమన్నాడు? లోయకాకులు పీకును, వాటి పిల్లలని మాంసాన్ని తింటాయట. అర్థం కావట్లే మనుషులకి. కుటుంబ వ్యవస్థనే కావాలని కోరుకున్నప్పుడు కుటుంబ సభ్యుల్ని కూడా మార్చాలని దేవుడు అనుకోడా? ఒకసారి ఆలోచించండి. తల్లిదండ్రులను దూషించేవారు ఎక్కువైపోయారు. ఈ మధ్యకాలంలో బాగా దూషించే వాళ్ళు ఎక్కువైపోయారు. తల్లిదండ్రులను దూషించేవాళ్ళు, బూతులు మాట్లాడేవారు, ఇలాంటి వారిని లోయకాకులు వచ్చి పీకేస్తాయట. నువ్వు లోయలో పడి చస్తావని అర్థం. డైరెక్ట్గా చెప్పాలంటే ఎక్కడ చస్తావో గ్యారంటీ లేదు. ఎక్కడ చస్తావో, తల్లిదండ్రులు గౌరవించకపోతే, తల్లిదండ్రులు ఇలా మాట్లాడితే నిన్ను ఎక్కడ దేవుడు చంపుతాడో నీకు అస్సలు తెలియదు. అందుకే అంటున్నాడు అన్నమాట, దేవుని విషయంలో చాలా జాగ్రత్త, నిర్లక్ష్యం చేయకూడదు. అంతేకాక ఏమంటుంటే 18వ వచనం, నా బుద్ధికి మించిన 3 కలవు, నేను గ్రహింపలేనివి 4 కలవు అంటున్నాడు. ఇక్కడ కూడా ఇవేంటంట, అవేవనగా అంతరిక్షమున పక్షిరాజు జాడ, బండ మీద సర్పము జాడ, నడి సముద్రం వాడ నడుచు జాడ, కన్యకతో పురుషుని జాడ, ఈ విధంగా చెప్పుకుంటూ మంచి మాట చెబుతూ ఏమన్నాడు తెలుసా? చాలా జాగ్రత్త ఇటు విషయంలో అంటున్నాడు.
ఇలాంటి వారే కారు చీకట్లో ఆరిపోతుందట వారి ప్రాణం. సరి చేసుకోండి అని చెప్తే పిల్లలకి నేర్పించటం పోయి వాళ్ళు అసలు వదిలి తల్లిదండ్రులే అసలు కుటుంబంలోనే ప్రార్థన లేకుండా చేసుకున్న వాళ్ళు చాలా మంది దుర్మార్గులు అయిపోయారు. వీళ్ళు కుటుంబ వ్యవస్థ తండ్రి అయిన దేవుని కుటుంబం, అది నీ కుటుంబం కాదు, తండ్రి అయిన దేవుని కుటుంబం. అందుట్లో యజమానుడని, భార్యని, భర్తని, పిల్లలని అది అని అనుకుంటున్నావేమో. ఈ కుటుంబానికి పెద్ద తండ్రి అయిన దేవుడు. ఈ కుటుంబము సంఘం. ఇది నీకు అర్థం కావట్లేదు. అలాంటి సంఘంలో, అలాంటి కుటుంబంలో తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించాలి, మహిమపరచాలి. నీ కుటుంబంలో, నీ కుటుంబం అంతా దేవునికి విధేయత కలిగి ఉండాలి, ప్రార్థనలో ఉండాలి, క్రమశిక్షణలో ఉండాలి. ఇవన్నీ వదిలేస్తే సమాధానం పోతుంది, సంతోషం పోద్ది, ఆశీర్వాదాలు పోతాయి. చివరికి తల్లిదండ్రులు దూషించే పిల్లలు తయారైపోతారంటుంటే. దేవుని మాటని పెడచెవుని పెడితే ఏమైపోద్దో తెలుసా? నీ దీపం ఎక్కడ కారు చీకట్లో ఆరిపోద్దట, ఎక్కడ ఆరిపోద్దో కూడా తెలియదు. ఇంకా చదువుతారా? లేవియాకాండం 20వ అధ్యాయం. లేవియాకాండము 20వ అధ్యాయము 20వ అధ్యాయము లేవియాకాండము 20వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. లేవియాకాండము 20వ అధ్యాయం 9వ వచనం. ఎవడు తన తండ్రినైనను దూషించునో వానికి మరణ శిక్ష విధింపవలెను. వాడు తన తండ్రితోనూ తల్లితోనూ వాడు తన తండ్రినో తల్లినో దూషించెను కనుక తన శిక్షకు తానే కారకుడు. అది మంచి మాట అండి, చాలా మంచి మాట. కుటుంబ వ్యవస్థను గురించి బూతులు మాట్లాడతావా? అసలు నిన్ను ఎన్నుకున్నది ఎందుకు దేవుడు? నువ్వు ఉన్నదెందుకు? దేవునికి విధేయుడిగా క్రమశిక్షణ కలిగి ఉండటానికి కదా నిన్ను ఎన్నుకున్నదే. తన శిక్ష తానే తెచ్చుకుంటున్నాడు, తాను పోయి తవ్వే తవ్వుకో. పిల్లలు చూడండి, ఇలా మాట్లాడే ప్రతి పిల్లలు, ఆడపిల్లలైనా మగపిల్లలైనా పెద్ద పెద్ద గోతులు వాళ్ళు దూవుకొని వాళ్ళే దూకి చచ్చిపోతారు చివరికి. అబద్ధం కాదండి, ఇది నిజం. తల్లిదండ్రులను దూషిస్తే మరణ శిక్ష అది మామూలు విషయం కాదు. బాగా టిక్కు పెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ అయిన మాట అది. తల్లిదండ్రుల పట్ల దేవునికి ఎందుకు అంత ప్రేమ అంటే, ఎందుకు తండ్రి తల్లిదండ్రుల పట్ల నీకు అంత ప్రేమ అంటే, ఆ తల్లిదండ్రుల్లో ఆయన్ని చూసుకుంటున్నాడట, అది సంగతి. ఆ తల్లిదండ్రులలో ఆయన చూసుకుంటున్నాడట, ఆయనే చూసుకుంటున్నాడట. నన్ను నేను చూసుకుంటున్న తల్లిదండ్రులలో నా పిల్లల్ని ఎలా పెంచాలో మీరు పెంచుతూ ఉంటే మిమ్మల్ని నేనే చూసుకుంటాను, మీలో నేను ఉన్నా, నేను చూసుకుంటున్నానని సంతోషపడుతున్నాడట. అందుకే తల్లిదండ్రులు అంటే అంత ప్రేమ. తల్లిదండ్రులు అంటే అంత ప్రేమ కారణం అది. అర్థం కావట్లేదు చాలా మందికి. కుటుంబం అంటే ఒక కుటుంబం, మాదో కుటుంబం అండి, మేమండి 2 పిల్లలు, తల్లిదండ్రులమండి, అదండి ఇదండి చెప్పక రాకు. ఇది ఈ కుటుంబము ఒక సంఘం. ఈ కుటుంబానికి యజమానుడు దేవుడు. ఈ కుటుంబమే దేవుని కుటుంబం. అంతేగాని దూషించే కుటుంబము, బూతులు మాట్లాడే కుటుంబముగా ఉన్నారనుకో ఊరుకుంటాడ దేవుడు. చాలా మంది పిల్లలు ఏం చేస్తారు? ఎదురు తిరుగుతూ ఉంటారట, బూతులు మాట్లాడుతూ ఉంటారట, తల్లిదండ్రులు కొట్టేవాళ్ళుగా తయారవుతారట. ఎందుకంటే దేవుని భయం లేదుగా, వాళ్ళకే క్రమశిక్షణ లేదుగా. తండ్రిని దూషిస్తాడు, అటు తల్లిని దూషిస్తాడు. పిల్లలు, ఆడపిల్లలు అంతే, తల్లిని దూషిస్తారు, తండ్రిని దూషించేవారుగా ఉన్నారు. వీళ్ళకే మరణ శిక్ష, మామూలు శిక్ష కాదు, మరణ శిక్ష. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. బైబిల్ ఉన్నవారు తీయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం.
5:4 కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలెను గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను సరసాలాడటం సరసాలు బాబా మరదలు సరసాలు ఆడుకుంటున్నారండి ఏమైందండి అని అంటారు. ఏంటి సరసాల? నువ్వు దేవుని బిడ్డవా లేకపోతే లోక సంబంధమైన సాతాను కుమారుడివే? సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు, ఇవి మీకు తగవు. ఇంకా వ్యభిచారైనను అపవిత్రుడైన విగ్రహారాధికుడైన లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాడనే సంగతి మీకు నిశ్చయంగా తెలియను. 6వ వచనం వ్యర్థమైన మాటలను ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. వీటి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును గనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకుండా ఫ్రెండ్షిప్ చేయకండి. మీరు పూర్వం మందు చీకటై ఉన్నారు, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. అది సంగతి. ఒకప్పుడు మాట్లాడిన బాప్తీసం తీసుకున్న తర్వాత నువ్వు జాగ్రత్త పడాలిగా. బాప్తీసం తీసుకున్న తర్వాత ఇంకెక్కువైపోయినాయి బూతులు. కుటుంబంలో బూతులు మాట్లాడే వారిని దూరం పెట్టొచ్చా అంటే ఏమంటున్నాడు? ఇక వాడికి మరణశిక్ష అంటే ఇంక దూరం పెట్టేదే ఉంది, మరణశిక్షే. అర్థమైందా? దేవుడు చెప్తున్న మాట అండి, మనుషులు చెప్పే మాట కాదు ఇది. ఇంకా కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. 3వ అధ్యాయము 8వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వాటిని విసర్జించండి. దేవుని పిల్లలు మీరు, దేవుని కుటుంబం మీరు, దేవునితో సావాసం చేస్తున్న వారు మీరు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు మీరు. అలాంటి ఇంక మళ్ళీ మీ దగ్గర రావద్దు. విసర్జించుడి. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి అనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తం దాన్ని సృష్టించిన వాడిని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకుని ఉన్నారు. బాప్తిసం ద్వారా బాప్తిసం తీసుకుని మన సంఘానికి ఒకడు ఉన్నాడు, బాప్తిసం తీసుకున్నాడు, చర్చికి రాడు. ఇలాంటి వాళ్ళు ఉన్నారు చాలా మంది. ఆ పండక్కో పబ్బానికో బాప్తిసం తీసుకుంటారు, మళ్ళీ వాళ్ళు ఆ పండక్కే వస్తారు, మిగతా రోజులు చర్చికి కూడా రారు. ప్రార్థన అంటే నచ్చదు వాళ్ళకి. ఇలాంటి పనికి మాలిన వాళ్ళు అసలు దేవునికి విధేయులు అవుతారా? అసలు దేవుని కుటుంబంగా చెప్పబడతారా? ఇలాంటి బూతులు మాట్లాడే వాళ్ళు దేవుని క్రమశిక్షణలో ఉన్నారా? వాక్యానుసారంగా ఉంటారా? ఒకసారి ఆలోచించు. తిమోతికి రాసిన 2వ పత్రిక, 3వ అధ్యాయము 2వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షకులు, వెంకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, దూషించేవారు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే ఎక్కువగా సుఖమును అనుభవించేవారట, ప్రేమించేవారట. వీళ్ళు ఎలాంటి పనికి వాళ్ళు సుఖాన్ని కోరుకుంటున్నారు. దేవుని కంటే ఎక్కువ సుఖం, శరీరానికి సుఖం, ఆత్మకు నరకం. నువ్వు ఇక్కడ ఎంత సుఖంగా ఉంటావో అక్కడ అంత నరకం. కాబట్టి జ్ఞాపకం చేసుకో. ఇలాంటి వారు దేవుని రాజ్యంలో కాదు కదా, పరలోకానికి ఆ మెట్టు కూడా ఎక్కనివ్వడు అంటున్నాడు దేవుడు. మారాలి, మార్చుకో. ఇంకా ఉంటున్నాడు ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయము 21వ అధ్యాయం
21వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయము 18వ వచనం నుండి చదువుకుందాం 21 వరకు. ఒకని కుమారుడు మొండివాడై, బాగా రాశాడమ్మో దేవుని మాటలు. ఒకని కుమారుడు మొండివాడై తిరుగుబడి తండ్రి మాట గాని తల్లి మాట గాని వెనకయుండి వారు అతని శిక్షించిన తర్వాతయును అతడు వారికి విధేయుడు కాకపోయిన ఎడల అతని తల్లిదండ్రులు అతన్ని పట్టుకొని ఊరిగవని యొద్ద కూర్చుండ్రు పెద్దల యొద్దకు అతన్ని తీసుకుని వచ్చి, మా కుమారుడైన వీడు మొండివాడై తిరగబడుతున్నాడట, మనుషుల మీద తల్లిదండ్రుల మీద తిరగబడి ఉన్నాడు, మా మాట వెనక తిండిబోతును త్రాగుబోతును ఆయనని ఊరి పెద్దలతో చెప్పవలెను. అప్పుడు ఊరి ప్రజలందరూ రాళ్లతో అతన్ని చావగొట్టవలెను. అట్లు ఆ చెడుతనమును నీ మధ్య నుండి పరిహరించుదు. అప్పుడు ఇశ్రాయేలీలందరూ విని భయపడుదురు. చూసారా, కొడుకుని ఏం చేయాలట? రాళ్ళు తీసుకొని కొట్టి చంపాలట. ఎవరైనా చంపుతారండి? వాడు హత్య చేసినా నా కొడుకే, దొంగతనం చేసినా నా కొడుకే అంటారు. కానీ వాడు హత్య చేసినా నా కొడుకే, దొంగతనం అవసరమైతే వాడిని కప్పిపుచ్చే వాళ్ళు ఎక్కువైపోయారు. అంత ప్రేమ దేవుని కంటే కొడుకుల మీద, వాళ్ళు చేసే పాపం మీద ప్రేమ ఎక్కువైపోయింది వాళ్ళకి. ఇలాంటి వాళ్ళని ఊరిగవని యొద్దకు పెద్దల దగ్గర తీసిపోయి పాత నిబంధన ప్రకారం అండి రాళ్ళు తీసుకొని కొట్టి చంపాల. ఎంత గొప్ప ఆజ్ఞ ఇచ్చాడు చూసినా. క్రమశిక్షణ లేని, బూతులు మాట్లాడి తల్లిదండ్రులు లెక్క చేయని, దేవుని లెక్క చేయని వాడి ఈ పరిస్థితి ఇదే. సామెతల గ్రంథం 23వ అధ్యాయం, సామెతల గ్రంథము 23వ అధ్యాయము 25వ వచనం చూద్దామా. 23వ అధ్యాయం 25వ వచనం. నీ తల్లిదండ్రులను నువ్వు సంతోష పెట్టవలను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను. ఇది నీ బాధ్యత. పిల్లలకి ఇచ్చిన ఆజ్ఞనండి ఇది. సంతోష పెట్టాలట. పిల్లలు దుఃఖపరిచేటట్టుగా ఉండకూడదు తల్లిదండ్రులను. 28వ అధ్యాయం సామెతల గ్రంథము 24వ వచనం. సామెతల గ్రంథము 28వ అధ్యాయం 24వ వచనం. తన తల్లిదండ్రుల సొమ్ము దోచుకొని అది ద్రోహము కాదనుకునివాడు నశింపజేయవానికి జతగాడు. చూసారా, తల్లిదండ్రుల సొమ్మును దోచుకొని అది ద్రోహం కాదు, నా తల్లిదండ్రుల సొమ్మే నేను లాక్కుంటే ఏమైంది? ఈ మధ్యకాలంలో వీళ్ళే ఎక్కువైపోయారండి. వీళ్ళే తల్లిదండ్రుల ఆస్తులు రాపించుకోవటం, దేశపోయి ముసలోళ్ళని ఆ బస్ స్టాండ్ కాడనో లేకపోతే ఆ అనాథ శరణాలయం ఎదురంగానో ఎక్కడో వదిలేస్తే, ఒక తల్లినైతే పాపం ఆ శ్మశానంలో వదిలేశారట ఆస్తి మొత్తం రాపించుకో. వీళ్ళ చావు ఎలా ఉంటుందో చెప్తుంది బైబిలు. తల్లిదండ్రులను విడిచిపెట్టిన వారి పరిస్థితి. కుటుంబం అంటే దేవుని కుటుంబముగా ఉండాలి, దూషించే కుటుంబముగా ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. అర్థమైందా? తల్లిదండ్రులను గౌరవించే వారిగాను గౌరవాన్ని స్వీకరించే పరిస్థితి రావాలి, విడిచిపెట్టే పరిస్థితి రాకూడదు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 4వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 4వ వచనం. తల్లిదండ్రులను గణపరచమనియు తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణ శిక్ష పొందవలను దేవుడు సెలవిచ్చినది. ఎవరు? పాత నిబంధన కాదు, కొత్త నిబంధన. అమ్మా అప్పుడు పాత నిబంధన కదా, ఇప్పుడు కొత్త నిబంధనలు అలాంటి ఆజ్ఞలు ఏమి లేవండి అని చెప్తున్నారేమో. కొత్త నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్న మాట. తల్లిదండ్రులను గణపరచమనియు తండ్రినైనను తల్లినైనను దూషించువాడు వాడు తప్పకుండా మరణ శిక్ష అట. తల్లిదండ్రులు బూతులతో మాట్లాడే వాళ్ళు ఎక్కువైపోయారు, పనికిమాలిన వాళ్ళు. అందుకే చెప్తున్నది దేవుని వాక్యం. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 10వ వచనం. మార్క్స్ వార్త 7వ అధ్యాయము 10వ వచనం. మళ్ళా చెప్తున్నాడు, నీ తల్లిదండ్రులను గణపరచవలెను, తండ్రినైనను తల్లినైనను దూషించువాడు మరణ శిక్ష విధింపబలని మోషే కూడా చెప్పాడు కదా, నీకు తెలియదా అంటున్నాడు ఇక్కడ. ఎవరికిది? కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలి? ఒక సంఘముగా, దేవుని కుటుంబముగా ఉండాల్సిన, తల్లిదండ్రులు ఉండకపోగా పిల్లలు ఉండకపోగా
దేవునికి కోపం తెప్పించి కోపం రేపేవారిగా ఉన్నారు వీళ్ళు. ఆలోచించండి. కుటుంబంలో ప్రార్థన లేదు, కుటుంబంలో ఆరాధన లేదు, కుటుంబంలో వాక్యము లేదు, కుటుంబంలో విధేయత లేదు, కుటుంబంలో సమాధానం లేదు, కుటుంబంలో సఖ్యత లేదు. ఒకడు ఒక రకం అంటే ఒకడు ఎవరన్నా అంటారంటే ఎడ్డమంటే తిడ్డమంటాడు ఒకడు. ఇలాంటి వాళ్ళ దేవుని రాజ్యానికి వారసులు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుట ఇది ధర్మము. ఇదే ధర్మము. తల్లిదండ్రులకు విధేయులు కావటమే ధర్మం. ఇది కోరుకుంటున్నాడు దేవుడు. నోటుకొచ్చిన బూతులు తల్లిదండ్రులు తిట్టమని పక్కన వాళ్ళ దగ్గర నేర్చుకొని ఇంట్లో వాడమని కాదు అక్కడ. అసలు నిన్ను పిలిచిన పిలవద్దు. అసలు నువ్వు బాప్తీసం తీసుకోవడానికి పిలవటానికి కారణం ఏంటో తెలుసా? పవిత్రుడిగా ఉండటం కొరకు, పరిశుద్ధుడిగా బ్రతకటం కోసం. బాప్తీసం తీసుకున్న తర్వాత కూడా ఎలా తయారైపోయావంటే నువ్వు దుష్టుడి సంబంధివి అని అర్థం. నువ్వు దుష్టుని సంబంధం అని అర్థం. ఇంకా కొలస్సీ 3:20, 3వ అధ్యాయం 20వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. పిల్లలారా, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి. ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనతగినది. ఎవరి మాట అయినాలో తెలుసా? తల్లిదండ్రుల మాట. తల్లిదండ్రులు ఎందుకనంటే తల్లిదండ్రులలో తండ్రి అయిన దేవుడు చూసుకుంటున్నాడు తల్లిదండ్రులు. అర్థమైందా? ఇది అర్థం కావట్లే చాలా మందికి. ఒక కుటుంబ వ్యవస్థ. అందుకే కుటుంబంలో బూతులు మాట్లాడేవాడిని దూరం పెట్టవచ్చు అంటే సంపమంటున్నాడు ఇక్కడ. వాడికి మరణశిక్ష తప్పదంటున్నాడు. మన పిలిచిందేందుకు బూతులు సరసక్తులు మాట్లాడడానికి కాదు, పవిత్రమైన పరిశుద్ధమైన వాక్యంలో మనం ఎదగటానికి, నేర్చుకోవటానికి, నడవటానికి, విధేయత కలిగి జీవించటానికి, ప్రార్థించటానికి, దేవుని పనిలో ఉండటానికి పిలిస్తే ఇవి కాదు. ఇంకా తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. అయితే ఏ విధవరాలికైనను పిల్లలు గాని మనమలు గాని ఉండిన ఎడల వీరు మొదట తమ ఇంటివారి ఎడల భక్తి కనపరచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకొనవలెను. ఇది దేవుని దృష్టికి అనుకూలమైనది. టిగుపెట్టుకోండి. ముందు తల్లిదండ్రులకు విధేయులు కావాలి. ఇది దేవునికి ఇష్టమైంది. దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలి. ఇది దేవునికి ఇష్టమైంది. అర్థమైందా? కుటుంబం అంటే దేవుని కుటుంబం. దేవుని కుటుంబం అంటే దేవుడు పరిశుద్ధుడు, నేను పరిశుద్ధుడను, మీరు కూడా పరిశుద్ధులుగా ఉండవలెను. పరిశుద్ధులుగా ఉండాలంటే ఈ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ, దేవుడు కట్టుకున్న కుటుంబము దేవుని మాటకు లోబడి ఉండాలి. లేదు నా ఇష్టం అంటావా, నువ్వు దేవుని చేతుల్లో పడతావు. జాగ్రత్త. చాలాసార్లు చదువుకున్న మాట, దేవుడు ఏమంటున్నాడో చాలాసార్లు చదువుకున్న మాట ఒకసారి మళ్ళీ గుర్తు చేద్దాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనం. ఎందుకు ఇంత కేర్ తీసుకుంటున్నాడు దేవుడు అని అంటే, యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనం. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా, వారైనా మరుచుదురేమో గాని నేను నిన్ను మరవను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నాయి. నీవు నా కుమారులు, నేను మీకు తండ్రిని. నా పిల్లలుగా బ్రతకండి, నా వారిగా బ్రతకండి, నా పరలోక రాజ్యంలో మీరుండండి అని దేవుడు ఎంతో ఇష్టపడి కోరుకుంటున్నాడు. లేదు నా ఇష్టం, నాకు నచ్చినట్టు బ్రతుకుతానంటావా, నీ చావును తెచ్చుకున్నట్టే. అదే 45వ అధ్యాయం యెషయా గ్రంథం 46వ అధ్యాయం చదువుదాం. 46వ అధ్యాయము 3-4 వచనాలు. యెషయా గ్రంథం 46వ అధ్యాయము 3-4 వచనాలు. యాకోబు ఇంటి వారలారా,
ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించు వారులారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారులారా, తల్లి ఒడిలో కూర్చుంటున్నది మొదలుకొని నేను చంకన పెట్టుకున్న వారులారా, నా మాట ఆలకించుడి. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరువు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే చేసి ఉన్నాను. చంక పెట్టుకుని వాడను నేనే, నిన్ను ఎత్తుకొని రక్షించువాడను నేనే. దేవుడు ఎంత గొప్పవాడు చూసారా? ఎంతగా ఆ కుటుంబ వ్యవస్థని ఎంత ఇష్టపడుతున్నాడు, పిల్లల్ని ఎంత ఇష్టపడుతున్నాడు, కుటుంబాన్ని ఎంత ఇష్టపడుతున్నాడు, కోరుకుంటున్నాడు. కానీ ఆ కుటుంబములో కూడా దేవునికి అంతే ఇష్టంగా బ్రతికే, విధేయత కలిగి బ్రతికే వారిగా ఉండాలి. ఇప్పుడు చదువుంది 45వ అధ్యాయం, యెషయా గ్రంథము 45వ అధ్యాయము 10వ వచనము. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 10వ వచనము. నీవు ఏమి కనుచున్నావని తన తండ్రితో చెప్పు వానికి శ్రమ. ఎందుకు నన్ను కన్నావయ్యా? చాలా మంది అంటారు, ఎందుకు కన్నావమ్మా నన్ను? పిల్లల కోపం రాగానే ఏంటి ముందు వచ్చే డైలాగే ఇది, నన్ను ఎందుకు కన్నావు, ఎందుకు కన్నావమ్మా, ఎందుకు కన్నావయ్యా అని తండ్రితో చెప్పు వానికి శ్రమ. నీవు గర్భము ధరించినదేమి అని స్త్రీతో చెప్పు వానికి శ్రమ. నన్నెందుకు ధరించావు, నీ కడుపులో నేను నన్నెందుకు కన్నావు అని అంటారు చూసారు, అలాంటి వానికి శ్రమ. ఎంత శ్రమ! అవును, అసలు గర్భఫలం ఇచ్చింది దేవుడు, తల్లిదండ్రులు కాదు నాయన అంటే వింటారా వీళ్ళు? గర్భఫలము యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, కుమారులు స్వాస్థ్యము, బహుమానం. ఎవరిచ్చారు? తల్లిదండ్రులు కాదు, దేవుడు. దేవుని వలన ఈ తల్లిదండ్రులకు నువ్వు పుట్టి ఈ కుటుంబంలో ఒక కుటుంబంగా, ఒక వ్యవస్థగా దేవునికి మహిమకరంగా ఉండాలని కుటుంబ వ్యవస్థని కట్టే దేవుడు. ఎదిగినా కొద్ది పిల్లలు ఏమవుతుంది, నన్నెందుకు కన్నావు, ఎవరు కంటమంటే కన్నావు? ఇలాంటి ప్రశ్నలు వేసే దుర్మార్గులు ఉన్నారు లోకంలో, గుర్తుపెట్టుకోండి. అలాంటి వారికి శ్రమ. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము దేవుని కుటుంబముగా ఉండాలి. ప్రతి కుటుంబము ఒక సంఘంగా ఉండాలి. ప్రతి కుటుంబము కూడా కలిసి ఏకమై ఒక సార్వత్రిక సంఘం, ఒక స్థానిక సంఘంగా ఏర్పడాలి. ఆ సంఘంలో తండ్రిగా ఆయన ఉండాలి, ఆయన మహిమ పొందాలని కోరుకో. అది వదిలిపెట్టేసి, దేవుణ్ణి వదిలిపెట్టేసి లోకంలో ఇష్టానుసారంగా బ్రతికేద్దాం, తిరిగేద్దాం, మాట్లాడేద్దాం, బూతులు మాట్లాడదాం, పోకిరి మాటలు మాట్లాడదాం అంటే అసలు నిన్ను పిలిచిందే పరిశుద్ధుడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం, నేను పరిశుద్ధుడను మీరును పరిశుద్ధులుగా ఉండాలి. లేవి గ్రంథము 11వ అధ్యాయము 44వ వచనం, నేను పరిశుద్ధుడను మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. ఇదన్నీ కోరుకుంటున్నాడు ఆయన. పరిశుద్ధుడు, తండ్రి పరిశుద్ధుడిగా ఉంటే పిల్లలు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. బూతులు మాట్లాడేవాళ్ళు కాదు. కుటుంబంలో సఖ్యత కలిగి ఉండాలి. ఒకరు ఎక్కువగా మాట్లాడి ఒకరు తక్కువగా మాట్లాడేవారు ఉంటారు. సమాధాన పడిపోవాలి. భర్త ఎక్కువగా మాట్లాడి భార్య మౌనంగా ఉండాలి, భార్య ఎక్కువగా మాట్లాడితే భర్త మౌనంగా ఉండాలి, పిల్లలు మౌనంగా ఉండాలి తల్లిదండ్రుల దగ్గర. ఈ సమాధానం లేకే 70 సంవత్సరాలకు కూడా ఎడాకులు తీసుకునే తల్లిదండ్రులు ఉన్నారు, 80 సంవత్సరాలకు కూడా ఎడాకులు తీసుకునే వాళ్ళు ఉన్నారు. పిల్లలు కూడా అలాగే తయారయ్యారు, లోకం కూడా అలాగే తయారైపోయింది. దేవుని కుటుంబం అంటే అలా ఉండకూడదు. కుటుంబం అంటే దేవుని కుటుంబం అంటే దేవునికి విధేయత కలిగిన కుటుంబము, దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబము, దేవునికి లోబడే కుటుంబము, దేవుని పట్ల క్రమశిక్షణ కలిగిన కుటుంబము. ఆ కుటుంబములు ఎల్లప్పుడూ దేవుని మహిమ పొందాలంటే ప్రార్థన ఆరాధనలో జరిగే కుటుంబంగా ఉండాలి.
అట్టి కుటుంబానికి ఆయన యజమానుడిగా ఉండాలనుకుంటున్నాడు, తండ్రిగా ఉండాలనుకుంటున్నాడు, కాపరిగా ఉండాలనుకుంటున్నాడు. అట్టి కుటుంబాన్ని ఆయనే కట్టుకున్నానని సంతోషించేవాడిగా ఉంటాడు. అది వదిలిపెట్టేసి దుష్ట సాంగత్యం అనేది కొత్త స్నేహితులను పెట్టుకొని క్లాస్ మారంగానే ఏమండి ఒక ఒక క్లాస్ నుండి ఇంకో క్లాస్కి వెళ్ళిపోతారు కదా, ఉత్తీర్ణత సాధించి వేరే క్లాస్కి వెళ్ళిపోయి 10th క్లాస్ నుండి ఇంటర్కి వచ్చాం, ఇంటర్ క్లాస్ నుండి డిగ్రీకి వచ్చాం, డిగ్రీ నుండి ఇంకా పై చదువులకు వచ్చాం. ఫ్రెండ్స్ ఎక్కువైపోయినా కొద్దీ బూతులు ఎక్కువైపోతాయి, భక్తి తక్కువైపోద్ది, పరిశుద్ధత తక్కువైపోద్ది. ఈ కుటుంబంలో తల్లిదండ్రులు కూడా అంతే, పక్క వాళ్ళు ఫ్రెండ్షిప్ ఎక్కువైపోయేసరికి భర్తను దూషించే పరిస్థితికి వస్తుంది. భర్తకు కూడా ఫ్రెండ్స్ ఎక్కువైపోయేసరికి తాగుడుకు బానిస ఎక్కువైపోతాడు. ఇలా తయారైపోయారు. అందుకే ఒక్క మాట చదువుకొని ముగించుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. ఏం రాసిందో మనం చదువుకోవాలి కదా. 4వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం నుండి, మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన, అక్కడెక్కడో వినాయకుడికి డ్యాన్స్ చేస్తున్నారంటే మనం కూడా వేద్దాం, అక్కడేదో పెళ్లికి డ్యాన్సులు వేస్తున్నారంటే మనం కూడా వేద్దాం. ఇది కాదు, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులకు వాళ్ళు తాగుతున్నారు, నేను తాగలేదంటే నేను పక్కన కూర్చున్నానండి, నేను చాలా బుద్ధిమంతునని చెప్పుకో. అర్థమైందా? వాళ్ళు తాగుతున్నారంటే నేను పక్కన కూర్చున్నా. దుర్మార్గపు ఆలోచనలు, అసలు వాడితో దుష్ట సాంగత్యం. అది దుష్టునితో సాంగత్యం. దూరంగా ఉండమంటే నువ్వు పోయి వాడితో వాడు తాగుతుంటే నువ్వు చూసుకుంటే నేను తాగలేదని చెప్పొద్దు నువ్వు. అందుకే త్రాగుబోతుల విందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టమును నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. ఒకప్పుడు చేసావు నువ్వు, ఇప్పుడు వదిలేయి. బాప్తిసం తీసుకున్నావుగా, మానేయి. బాప్తిసం తీసుకున్నావు కదా, క్రీస్తులోకి వచ్చావు కదా, పరిశుద్ధుడిగా బ్రతకాలనుకున్నావు కదా, చర్చికి వెళ్తున్నావు కదా, ఇంకా వాటిని ఎందుకు అవలంబిస్తున్నావు? వదిలేసాయి. ప్రాచీన స్వభావానికి స్వస్తి చెప్పు, క్రీస్తునందు నూతన స్వభావానికి నాంది పలుకు. అంతేగాని బాప్టిజం తీసుకున్న పాత జబ్బులు ఇంకా ఉన్నాయనుకో, అయిపోకపోతే పరలోకం కాదు కదా, దేవుని ఆశీర్వాదాలు కూడా పొందలేదు. కాబట్టి జ్ఞాపకం చేసు. దేవుడు కోరుకున్నట్టుగా మనం బ్రతకాలి తప్ప మనకు నచ్చినట్టుగా బ్రతకటానికి దేవుడు ఏమి ఇవ్వలేదు అవకాశాన్ని. కాబట్టి గతించిన కాలమే చాలును. ఇవన్నీ పాత కాలంలో చేసావు. ఒకప్పుడు బాప్తిసం తీసుకున్నప్పుడు చేసావు. ఇప్పుడైతే పరిశుద్ధుడిగా బ్రతుకు. పోకిరి మాటలు మాట్లాడుతున్నారా, బూతులు అట్లాంటి వారికి దూరంగా ఉండు. దేవుడు ఏమంటున్నాడు? అలాంటి వారిని చంపేస్తాను అంటున్నాడు, బతికిస్తాను అంటలేదు, చంపేస్తాను అంటున్నాడు. అసలు ఆయనకు నచ్చనే అయ్యే. కాబట్టి జ్ఞాపకం చేసుకొని యథార్థంగా బ్రతకడానికి ప్రయత్నం చేయి. ప్రార్థన చేసుకుందాం. జీవము గల తండ్రి, కృప కలిగిన దేవ, మహోన్నతుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇప్పటి వరకు మీరు మాతో ఎన్నో విషయాలు మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతలు. ఒక కుటుంబాన్ని కట్టుకున్నవాడవు, నిర్మించుకున్నవాడు, ఏర్పాటు చేసుకున్నవాడవు నీవే. అట్టి కుటుంబానికి మీరే తోడుగా ఉండాలని, తండ్రిగా ఉండాలని కోరుకుంటుంది కూడా మీరే. అట్టి కుటుంబం దేవుని పట్ల విధేయత కలిగి ఉండాలని, భయభక్తులు కలిగి ఉండాలని, క్రమశిక్షణ కలిగి ఉండాలని, నిరంతరము దేవుని వాక్యం పట్ల విధేయత కలిగిన కుటుంబంగా ఉండాలని కోరుకుంటున్నారు. కనుక ఎవరైనా, ఎటివారైనా, ఏ కుటుంబమైనా మరి నీ సన్నిధిలో నీ బిడ్డలుగా, నీ మాటలకు లోబడే కుటుంబంగా ఉండునట్లయితేనే సమాధానం పొందుకుంటారని, పరలోకమును పొందుకుంటారని, పరలోకపు ఆశీర్వాదాలు పొందుకుంటారని లేఖనాల ద్వారా అనేక విషయాలు మీరు మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతలు. ఇటు మాటలు ఫీని విడిచిపెట్టక ప్రతి హృదయంలో పడి 30దంతులుగా, 60దంతులుగా, 100అంతులుగా ఫలించినట్లుగా సహాయం చేయండి. మరొకసారి వారి గృహాలకు వెళ్ళి మరొకసారి ఈ మాటలు అలా ఉన్నవో లేవో అని పరిశోధించి, పరిశీలించి
తెలుసుకునే జ్ఞానమును వారికి అనుగ్రహించమని, ఇటు మాటలు విన్నవారిని చూసేవారిని కూడా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ ఈ మనవులు మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.